మావోయిస్టుల లొంగుబాటు జరుగుతుంది. రేవంత్ సమక్షంలో లైవ్ లో చూద్దాం. कैमरा बढ़ती మావోయిస్టుల చరిత్రలో అయితే కీలక పరిణామం చోటు చేసుకుంది. బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 126 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో లొంగిపోయారు. మొత్తం 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న మావోయిస్టులు తమ ఆయుధాలను అప్పగించారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం ప్రభుత్వం ఎదుట సరెండర్ అయినట్లు తెలుస్తోంది. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి గన్మెన్లున్నారు. వారితో పాటు మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు PLGA కు చెందిన బెటాలియన్ లొంగిపోయింది. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యులు రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్, మీడియా మిత్రులకు గారికి నమస్కారం. ఈరోజు తెలంగాణ DKZC బెటాలియన్ సంబంధించినటువంటి 130 మంది CPML మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కార్డర్స్, డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఈరోజు అజ్ఞాతం వీడి బయటకు వచ్చినారు. వాళ్ళతో పాటుగా 124 ఆయుధాలను కూడా తీసుకొని బయటకు వచ్చినారు. ఫ్యూ డేస్ కింద అజ్ఞాతం వీడు బయటకు వచ్చినటువంటి సెంట్రల్ కమిటీ సభ్యులు, అట్లాంటి రాష్ట్ర స్థాయి నాయకులతో పాటుగా తిరిగినటువంటి వీరు మొత్తం చెదిరిపోయి ఉన్నటువంటి ఈ కార్డర్స్ ని గత కొన్ని రోజుల నుంచి అందరిని ఏరుకొని తీసుకొచ్చినాము. వాళ్ళు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉండడం, ప్లస్ వెపన్స్ తీసుకుని రావడం జరిగింది. ఈ వచ్చిన వాళ్ళలో 130 మందిలో 125 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, 4 తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు, 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఈ వచ్చినటువంటి 124 వెపన్స్ అక్టోబర్ 21, 2025 రోజు మావోయిస్టులకు తత్ఫలితంగా లాస్ట్ 4.5 months నుంచి వారు బయటకు వచ్చి ప్రభుత్వం దగ్గరికి రావడం, అజ్ఞాతం దగ్గర బయటకు రావడమే కాకుండా సుమారు 250 తుపాకులను తీసుకొని వచ్చింది. అంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇన్నిసార్లు పిలుపులు ఇచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా 250 తుపాకులతో బయటకు వచ్చింది, ఇంక్లూడింగ్ ఈ రోజు ఉన్నటువంటి 124 వెపన్స్. ఈ 124 వెపన్స్ లో ఇన్సాస్ LMG రైఫిల్ 1, AK-47 రైఫిల్స్ 31, ఇన్సాస్ రైఫిల్స్ 21, SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ 20, బోల్ట్ యాక్షన్ రైఫిల్ 1, 303 రైఫిల్స్ 18, US మేడ్ కార్బైన్ 1, 9mm కార్బైన్స్ 1, 9mm పిస్టల్ 2, 7.62 FAL రైఫిల్ 1, 8mm బోల్ట్ యాక్షన్ రైఫిల్ 2, సింగిల్ షాట్ రైఫిల్ కంట్రీ మేడ్ రైఫిల్ 18, BGLs, గ్రెనేడ్ లాంచర్స్ 2, స్టెన్ గన్ 1, ఇట్లా మొత్తం 124 వెపన్స్ తీసుకుని బయటకు వచ్చినారు. ఇందులో 222 మ్యాగజైన్స్ కూడా వచ్చినాయి.
మొత్తం 5,205 రౌండ్స్ అమ్యునిషన్ కూడా వచ్చింది. ఇందులో ఈ అజ్ఞాతం వీరు బయటకు వచ్చిన వాళ్ళలో ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు,